ఇటీవల నేను విజయవాడకి వెళ్ళాను. ఆ ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క శిలా విగ్రహం ఉందని తెలుసుకొని, ఎంజీ రోడ్‌లో ఉంటదండి ఈ శిలా విగ్రహం గురించినటువంటి విషయాలన్నీ కూడా. అక్కడ ఆ పార్క్ వెళ్ళాను. చాలా చక్కగా ఆ పార్క్ నిర్మాణం చేశారు. అది కేవలం ఒక పార్క్ మాత్రమే కాదు గానీ, చరిత్ర గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి పూర్తిగా లోతుగా తెలుసుకోవాలనేటువంటి ఆలోచన విధానం గనక మనలో ఉన్నట్లయితే గనక చూడండి, ఫ్యామిలీగా అవనివ్వండి, లేదా స్నేహితులుగా అవనివ్వండి, అక్కడికి వెళ్ళినప్పుడు ఎన్నో విషయాలు మనం నేర్చుకోవడానికి ఆవశ్యకంగా ఉందన్నమాట. చూసారు గదా! ఆ యొక్క విగ్రహం క్రింద ఒక భవనం ఉంది. ఆ భవనంలో చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఏమున్నాయి దాంట్లో అసలకి అంటే అదొక మ్యూజియం. అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి చరిత్ర గురించి చెప్పేటువంటి మ్యూజియం అది. ఆ మ్యూజియంలో నేను అనుకోలేదండి, చాలా విషయాలు అక్కడ పొందుపరిచారు. విగ్రహ రూపాల్లో, అదేవిధంగా శిల్పం రూపాల్లో, అదేవిధంగా చెక్కడాలు, గోడల మీద స్కల్ప్టింగ్ చేసి అన్ని విషయాలు కూడా అక్కడ పెట్టారన్నమాట. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గార్డెన్స్ అన్నీ కూడా వాటరింగ్ అవ్వనివ్వండి, లేదంటే వాటర్ స్ప్రింక్లింగ్ అవ్వనివ్వండి, చాలా నీట్‌గా ఉన్నాయన్నమాట. గార్డెన్ యొక్క కటింగ్ కూడా చాలా చక్కగా చేశారు. లోపల ఫ్లోరింగ్ కూడా చాలా నీట్‌గా ఉంది. అదేవిధంగా ఆ స్టోన్స్, ఏదైతే స్టోన్స్ ఆ బిల్డింగ్‌కి కట్టడానికి వాడారో చాలా స్ట్రాంగ్‌గా ఉన్నవండి అవి. చాలా నీట్‌గా కూడా ఉన్నాయి. చూడడానికి కూడా అందంగా ఉన్నాయి. ఏదేమైనప్పుడు కూడా ఎవరన్నా గనక వెళ్ళాలి, చూడాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నట్లయితే గనక దయచేసి ఫ్యామిలీగా వెళ్ళండి, స్నేహితులుగా వెళ్ళండి. నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశం ఉంటే గనక ఖచ్చితంగా అక్కడికి వెళ్లి తీరాల్సిందే మరి.